పెద్ద మూవీ అయితే నాకైతే ఒక అబవ్ యావరేజ్ మూవీ అండి. ఎందుకు బాబు ఇంత అంత అలాగ అన్నావు అంటే సినిమాలు అలాగే ఉంది. బుచ్చిబాబు గారు రాసుకున్న స్టోరీ 350 బడ్జెట్, అక్కడ రామ్ చరణ్ ఇచ్చిన తర్వాత ఎలా తీయాలి అది 4-5 సార్లు పోస్ట్ పోన్ చేసినట్టు ఏదో చేసేస్తాను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. బట్ సినిమాని కొంచెం లాగ్ అండ్ స్లో పేస్లో తీసుకెళ్ళాడండి. అది మనకి ఫస్ట్ క్రికెట్ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి, ఎంట్రన్స్ సీన్ బాగుంటుంది. మళ్ళీ అదే హైప్ మనకి ఇంటర్వెల్ వరకు కూడా పెద్దగా హైప్ ఉండదు. ముఖ్యంగా జాన్వీ కపూర్ గారు అందం చూపించే విధానం కథ మీద స్క్రీన్ ప్లే మీద పెట్టుంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. ఎమోషనల్గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా జాన్వీ కపూర్ని అయితే మాత్రం జస్ట్ బాలీవుడ్ హైప్ కోసమే తీసుకున్నారు తప్ప ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్స్ని కానీ కథలో ఇంపార్టెంట్ కానీ ఏమీ ఉండదు సినిమాలో. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే శివరాకుమార్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆయన క్యారెక్టర్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా కూల్ అండ్ కామ్గా ఒక కుస్తీ ఫైటర్గా ఆయన కోచ్గా చాలా బాగా అనిపించింది ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. బట్ రామ్ చరణ్ అయితే మాత్రం నిజంగా ప్రాణం పెట్టేశాడు సినిమాకి. నిజంగా మగధీరక్ కానీ లేదంటే త్రిపుల్ కానీ ఇంతలా కష్టపడడం, ముఖ్యంగా రంగస్థలం కూడా ఇంతలా కష్టపడి ఉండవు, ప్రాణం పెట్టేసాడు మన నిజంగా బుచ్చిబాబుని నమ్మేసి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కోసం మాట్లాడుకుంటే రెహమాన్ గారు సినిమా ఒక విధంగా నిలబెట్టారండి. నిజంగా ఆయన బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంకా దారుణంగా ఉందేమో సినిమా. ప్రతి ఫ్రేమ్లను కూడా సీన్ అంత ఇంట్రెస్ట్గా లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం మనం చూసే విధంగా ఉంటుంది. అక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంటుంది, సీన్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయినా సరే కొంచెం ల్యాగ్ సోపేస్ట్ ఉంది. నిడివి 3 గంటల 10 నిమిషాలు, దాన్ని ఇంకొక 30 మినిట్స్ ట్రిమ్ చేసున్న సినిమా ఒక విధంగా నచ్చుతుందేమో. వన్ టైం వాచబుల్ అండ్ ఫ్యాన్స్కి జస్ట్ ఓకే అనిపిస్తేమో కానీ అదర్ ఆడియన్స్కి అయితే ఒక 50 యావరేజ్ మూవీయే. బుచ్చిబాబు గారు ఏదైతే ఓకే చేసి ఉంటారంటే ఓకే అంటే బుచ్చిబాబు గారు ఏదైతే ఒక స్టోరీ ఎమోషనల్గా లాగాలనుకున్నారో దాన్ని కొంచెం మిస్ఫైర్ అయిందనే చెప్పుకోవాలి. సో జస్ట్ ఒక వన్ టైం వాచబుల్ అండి అంతే సినిమా వరకు చూసుకుంటే. ఇంకా రామ్ చరణ్ కోసం మాట్లాడుకుంటామా, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే, ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. బట్ ఎవరేమనుకున్నా ఒకటే చెప్తున్నా, వన్ టైం వాచబుల్ అంతే. బుచ్చిబాబు ఇస్ వెరీ వెరీ మైనస్ అంతే. థ్యాంక్ యూ. పెద్ద సినిమా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అండి. అంటే మనం అన్నీ ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం సినిమా అలరించేలాగా ఉండాలంటే కష్టం. అంటే కొంతమందికి నచ్చి, ఇప్పుడు జాహ్నవి కపూర్ గారు ఉన్నారు, ఆవిడ ఏంటంటే కొంతమందికి నచ్చలేదు. కానీ సినిమా పరంగా ఆవిడ ఒక హీరోయిన్గా ఉండాలి కాబట్టి అందరు ఆడియన్స్ని క్యాటర్ చేయాలి కాబట్టి ఆ పాత్ర ప్రకారం ఆవిడ ఉన్నారు. అలాగే ఈ పెద్ద సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండి అనిపించింది. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ ఏంటంటే మనం మొత్తం అంతా సినిమాలో తీసుకెళ్ళిపోవటం, పెద్ద క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ చేయడం అయితే చాలా గొప్పగా ఉంది. బుచ్చిబాబు సానా గారు ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ చేస్తుంటే బాగుండు. లేదా ఈ 2-3 రోజుల్లో ఏమన్నా అది ట్రిమ్ చేయటం కానీ ఏమన్నా చేస్తారేమో మనం ఒకసారి చూడాలి. ఓవరాల్గా అయితే ఇది వన్ మ్యాన్ షో అండి. పూర్తిగా రామ్ చరణ్ గారి భుజాల మీద మోసిన సినిమా. ఫస్ట్ హాఫ్ అంటున్నారు. అదేంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం అండి. అంటే జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ కొంచెం మరీ ఆర్డ్గా ఉందని కొంతమంది, కానీ దాన్ని క్యాటర్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారంటే సందేహం లేదు. ఎందుకంటే హీరోయిన్ కోసం కాసేపు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఆ పాత్ర కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే అన్ని క్యారెక్టర్లో పండాలి కాబట్టి ఆ విధంగాను జాహ్నవి కపూర్ గారు మన సినిమాకు ఉన్నారు. మొత్తం అందరికీనండి. మొత్తం ఎలాగంటే స్పోర్ట్స్లో అంటే ఒక ఇన్స్పిరేషన్గా, ఒక దెబ్బతిని లేచి నిలబడేవాడు ఏ విధంగా మళ్ళీ తిరిగి నిలబడతాడనే క్యారెక్టర్కి ఇదొక ఇన్స్పిరేషన్ అండి. పూర్తిగా రామ్ చరణ్ షోల్డర్స్ మీద నిలబడిన సినిమా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అమ్మా. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ తర్వాత సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే కనుక ఏఆర్ రెహమాన్ గారి పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనం ఏదో రెగ్యులర్గా చూసినట్టు ఏదో మాస్ డ్రామా కింద ఉన్నట్టు ఉండదు. కొంచెం క్లాసిక్గా ఆయన స్టైల్లో, ఆయన మెలడీ మాస్లో ఇది ఉంటుంది. ఓవరాల్గా ఇది సినిమా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం ట్రిమ్ చేస్తే మన అందరినీ అలరిస్తుంది అంటలో సందేహం లేదు. ఒకవేళ ఏదైనా ట్రిమ్ చేయాలన్న మాట ఎందుకనాలంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏదైనా అన్నెసరీ కొంచెం మెలో డ్రామా ఎక్కువయ్యో రకరకాలుగా ఉంటుందేమో. కానీ ఓవరాల్గా సినిమా అయితే మనం ఒక్కసారి చూడడానికి మాత్రం తప్పలేదు. మన చూసే డబ్బులకు మాత్రం ఏ విధంగానూ తక్కువ కాదు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. అన్న ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద సినిమా ఎలా తీసిండో రామ్ చరణ్ కెరియర్లో అసలు మనం ఊహించుకోము, అంతా బాగా తీసిండు. డిఫరెంట్ మూవీ, కథ కానీ స్టోరీ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అసలు కథ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంటే మనకు పెద్ద తగ్గట్టు కథ కానీ బాగా తీసుకొని బుచ్చిబాబు ఆ కథకి రామ్ చరణ్ తప్ప ఎవరు చేయకుండా అంత బాగా ఒదిగిపోయిండు. ఆ క్యారెక్టర్లో అంత మంచిగా చేసిండు. ఒక రంగస్థలంలో ఎంత యాక్టింగ్ ఎలా చేసిండో దానికంటే రెట్టింపు చేసిండు. ఒక మగధీరలో ఎంత బాగా చేసిండో, రంగస్థలం ఎంత బాగా చేసిండో దానికంటే రెట్టింపు చేసిండు. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ కెరియర్లో ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. యాక్టింగ్లో మాత్రం సూపర్ చేసిండన్న. మేము చెప్పాలంటే యాక్టింగ్
అసలు మన ఫైట్స్ మాత్రం బాడీ మాత్రం అసలు మనం ఊహించుకోం. అసలు 6 ప్యాకెట్స్ అంటే ఆ సీన్ చూస్తుంటే ఒక ఆంజనేయులు గత పట్టుకుని ఎట్లా అనిపిస్తాడు నాకు అలా కనిపించిన నా రామ్ చరణ్ ఇట్లా గత పట్టుకుని చెప్తాడు నాకు హనుమంతుడే కనిపించాడు. అంటే హనుమంతుడు లేక ఆ గెటప్ కనిపిస్తాడు. ఆ కుస్తీ ఫైటింగ్ అని లాస్ట్ ఊరి కోసం కొట్లాడతాడన్న నిజంగా చెప్తున్నా ఏడుపు వస్తుంది. లాస్ట్ అంటాడు ఒకటే డైలాగ్ అంటాడు నాకు గోల్డ్ మెడల్ వద్దు నాకు ఊరికి నాకు ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే ఒక కాలు లేకున్నా కూడా కాలు పెట్టుకొని రన్నింగ్ చేసి వరల్డ్లో నెంబర్ 1 గెలుస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కాళ్ళు చేతుల్లోకి ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరి దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఎవరికైనా వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు అని డైరెక్టర్ గారు చూపించిండు. అంతేగాని ఒక హీరోకి ఇది లేకపోతే కాళ్ళు లేకపోతే అది అట్లా కాదు. ఇది సినిమా, ఇలాంటి సినిమాలు చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తేనే పబ్లిక్లో మెసేజ్ పోతుంది. ఇలాంటి సినిమాలు చూపించాలి పిల్లలకు కానీ పెద్ద చిన్నపిల్లలకు మెయిన్ చూపించాలి. ఇలాంటివి అంటే వాళ్ళకి తెలుస్తుంది. డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు రామ్ చరణ్. జాన్వీ కపూర్ కూడా బాగుంది. అసలు రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తాడు, చిరంజీవి చేసాడు చేస్తాడు డ్యాన్స్ అంతా బాగా చేసిండు. అసలు డిఫరెంట్ డ్యాన్స్ ఇచ్చారు ఇలా అంతా బాగుంది. ఒకటే గుర్తుపెట్టుకొని శివరాజ్ కుమార్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మన జగపతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ మాత్రం చింపేసిండు యాక్టింగ్. ఈ సినిమాకి అవార్డు రావాలి రామ్ చరణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై చరణ్. పెద్ద మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. నేను మూవీ చూసినాక చెప్తున్నా, క్రాస్ ఓవర్ టీఎఫ్ఐ యాక్టర్ అని చెప్పచ్చు. రామ్ చరణ్లో మనం పెర్ఫార్మెన్స్ చూసాం, యాక్టింగ్ చూసాం, డాన్సెస్ చూసాం, ఫైట్స్ చూసాం, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క ఆస్పెక్ట్స్ చూసాం. కానీ అన్నీ కలిపిన సినిమా ఏదైతే ఉంటుందో అది పెద్ద మూవీ. బుచ్చిబాబు గారు ఏదైతే చూపించాలనుకున్నారో, ఆడియన్స్కి ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నారో పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చూపించారు. మెయిన్గా ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. తెలుగులో ఎలా కొడతారో అని అనుకున్నాను కానీ అసలు ఒక్కొక్క ఎలివేషన్కి ఒక్కొక్క బీజిఎం ఇచ్చాడు, అసలు మామూలుగా లేదు. అండ్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీకి. అయితే రంగస్థలం, మగధీర, ఆర్ఆర్ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పచ్చు ఈ సినిమాలో. అండ్ బిగ్గెస్ట్ అసెట్ జగ్గుబాయ్ అండ్ శివరాజ్ కుమార్ గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ లాస్ట్ 15 మినిట్స్ అయితే ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత మీకు లిటరల్లీ ఒక ట్విస్ట్ ఉంటుంది, సేమ్ ఉప్పెన్నెల లాగా. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే మీకు ఫీల్ అనేది పోతుంది. ఆ ట్విస్ట్ని మీరు థియేటర్లో చూడాలి. అండ్ మేజర్గా ఇంకొకటి చెప్పాలి అంటే ఈ మూవీ ఖచ్చితంగానే మీరు థియేటర్లోనే చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. ఓటీటీలో చూస్తే మాత్రం ఏ ఫీల్ రాదు. గదవట్టిన సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా చెప్పాలి అంటే సినిమాలో 3 ఆటలు ఉన్నాయి. ఆ 3 ఆటలకి పర్ఫెక్ట్గా సింక్గా చూపించారు. అండ్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందన్న, హాస్పిటల్ సీన్లో ఆపద్బంధుడులో చిరంజీవి ఎలా అయితే పెర్ఫార్మెన్స్ చేశారో దానికి మించి చేశారు. నిజంగా ఎమోషన్ సీన్స్లోనైతే ఇరగ్గొట్టేశారు. కానీ కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం డైరెక్టర్ అనేది తడబడ్డాడు. అది తప్పించి మీ సినిమా అంత నెక్స్ట్ లెవెల్ ఉన్నదని చెప్పచ్చు. నేను ఈ సినిమా చూడడానికి విజయనగరం నుంచి వచ్చానండి. రామ్ చరణ్ ఈ సినిమాతో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాల నుంచి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇండస్ట్రీ పెద్ద. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. ఎంత బాగా చేశాడంటే సినిమా, అసలు నాకు ఇక సినిమా చూస్తున్నా నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి రామ్ చరణ్కి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు రావాలి. ఇదేమో నేను ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రివ్యూలకి నాకు ఏ సంబంధం లేదు. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ ఈ సినిమాలో పోరాడాడు. మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ లాస్ట్ 40 నిమిషాలు ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ మాట చిన్నదా పెద్దదా అవ్వచ్చు, కానీ ఆస్కార్ అవార్డు కూడా రామ్ చరణ్ రావాలి. అతనికి చెయ్యి బాగాలేకపోయినా సరే మొన్న ఆడే ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తాను. ఈ సినిమా చూస్తే రామ్ చరణ్ కోసం మేము చావడానికైనా సిద్ధం. రామ్ చరణ్, నేను ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. ఇంతకుముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. ఈ సినిమా ఎవడైనా నెగిటివ్ ఇచ్చిన నమ్మకండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా కోసం మాట్లాడండి, రామ్ చరణ్ చేసిన ఫలితం కోసం మాట్లాడండి, బుచ్చుబాబు క్యారెక్టర్ కోసం, డిజైన్ కోసం మాట్లాడండి. అంత బాగా చేశాడు ఈ సినిమా. సినిమా అంటే ఇది సార్, నిజంగా
ఒక 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 సినిమా కోసం ఒక వ్యక్తి కష్టపడితే ఎలా ఉంటాడో అలా తీసాడు. నిజంగా రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు కోసం అవసరమైతే ట్రంప్తో కూడా అని మాట్లాడుతాడు. ట్రంప్తో కూడా జై మెగాస్టార్, జై రామ్ చరణ్, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను ఒక లా చదువుకున్న విద్యార్థిగా చూశాను. మనిషి జీవితంలో ఈ సినిమాలో ఈ రూపాయి విలువ చూపించాడు, ఆత్మగౌరవం చూపించాడు. తన గ్రామం కోసం, తన ప్రజల కోసం, గుర్తింపు కోసం తను చివరికి పారాచూట్ కాలు కూడా పోగొట్టుకున్న ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, ఏ హీరో కూడా ఒప్పుకోడు. అటువంటిది మనం అంతరించిపోతున్న కళలు కోడి రామ్మూర్తి నాయుడు గారు. ఆయన అటువంటి కుస్తీ వీరుడు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. విజయనగరం ప్రాంతంలో క్రీడల నేపథ్యం తీసుకుని ఈ సినిమా తీయటం నిజంగా హ్యాట్సాప్. ఎందుకంటే రామ్ చరణ్ గారు రంగస్థలంలో చూసాం, అప్పుడు ఎందుకు ఆయనకి నేషనల్ అవార్డు రాలేదనుకున్నాం. అంతకు మించి దీంట్లో చేసిన నటనకి డెఫినెట్గా ఈ దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా రామ్ చరణ్ గారు అద్భుతమైన నటించాడండి. అది జగపతి బాబు కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, ఈ జాన్వీ కపూర్ కావచ్చు. దీంట్లో నటించిన ప్రతి పాత్రకి కూడా మట్టి విలువ తెలిసిన వాళ్ళు, ఈ దేశం గురించి తెలిసిన వాళ్ళు, ఈ దేశ సమగ్రతని కాపాడుకునే వాళ్ళు, వాళ్ళ ఊరు కోసం ఈ కొండ చివర విజయనగరం గుర్తింపు లేనప్పుడు దానికోసం పోరాడిన యోధుడిగా చివరికి ఆయన ఈ దేశం కోసం పాటుపడిన తీరు ఏదైతే ఉందో అద్భుతమైన నటన రామ్ చరణ్ గారు. నేటి హీరోలు రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే కాలు పోతే ఏమైందో చూస్తారో లేదో మన వాళ్ళు అని చెప్పి అనుకుంటారు. నిజంగా సన్నివేశంలో కళ్ళమని నీళ్లు పెట్టుకునే సన్నివేశం అండి. నిజం ఇటువంటి బిడ్డను కన్నందుకు చిరంజీవి గారు చాలా సంతోషపడాలి. తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు ఎమర్జ్ అయిన తీరు డెఫినెట్గా ఈ అవార్డు నేషనల్ అవార్డు వస్తుంది. ఆస్కార్కి కూడా ఈ సినిమా పెద్ద నామినేట్ అవుతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బహుభాషల్లో కూడా ఈ సినిమా ఉంది. క్రీడలను ప్రోత్సహించాలా, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలా, ఈ దేశం గర్వించదగ్గ క్రీడాకారులు తయారు చేసుకోవాలా. ఎందుకంటే ఆత్మగౌరవం ముఖ్యం, రూపాయి విలువ ముఖ్యం. దాన్ని ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఇది పడినా తన మనసులో పెట్టుకున్నాడు. కాలు పోయినా ఏం పోయినా చివరికి తను అనుకున్నది సాధించాడు. తన ప్రజల యొక్క ఆకాంక్షలు నిర్వర్తించాడు. కాబట్టి డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ సినిమా. చాలా రోజుల తర్వాత ఇటువంటి సినిమాలు రావాలి. ఈ తెలుగు ఇండస్ట్రీ బతికి బాగుపడాలంటే ఇటువంటి సినిమాలు రావాలి. రామ్ చరణ్ గారి గొప్ప వ్యక్తి ఈ సినిమా ఎంచుకున్నందుకు, ఈ సినిమాలు నటించినందుకు చాలా హ్యాట్సాప్ రామ్ చరణ్ గారు. ముఖ్యంగా నేను రవి కరాటే మాస్టర్ని, ఒక స్పోర్ట్స్ మెన్, ఇంటర్నేషనల్ రీసెంట్లీగా యుఎస్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టాను. పిటి ఉషా గారికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఎంతోమంది చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో స్పోర్ట్స్ మెన్స్ ఎంతోమంది ఎదిగి ఉన్నారు. దాన్ని ఈరోజు గుర్తింపుగా రామచరణ్ గారు చేశారు. ఎంత అద్భుతం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి పిటి ఉషా గారికి కూడా ఈ మంచి స్పోర్ట్స్ వాళ్ళందరినీ వెలికి తీసేసి ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి చాలా అభినందనలు. చాలా ఫైట్స్ అయితే సూపర్, మామూలుగా లేవు. ఏ సినిమా లేని విధంగా ఫైట్స్ అలా చేశారు ఫైట్ మాస్టర్స్. వాళ్ళందరికీ నిజంగా గ్రేట్. డైరెక్టర్ అయితే చాలా చిన్న డైరెక్టర్, ఏం చేస్తారనుకున్నారు, కానీ అంత పెద్ద సినిమా రామ్ చరణ్ గారు అవకాశం ఇచ్చారు. నిజంగా స్పోర్ట్స్ వాళ్ళందరూ దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మెన్స్ అందరూ చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా మాత్రం చాలా బాగుందండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకు తెలిసి ఇలాంటి మూవీ ఇంతవరకు రాలేదు, ఇంకెప్పటికీ రాదేమో. నిజంగా అందరూ గంజాయి ఇది మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు కదా. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో ఎలా ఒక మనిషి ఒక గోల్ను రీచ్ కావాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి అని చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం అసలు ఆసం అండి. ఇలాంటి యాక్టింగ్ నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. ఏడిపించేసిండు సినిమా. ఒక 40 మినిట్స్, లాస్ట్ 40 మినిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సన మాత్రం చాలా బాగా తీసిరు. బుచ్చిబాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎవరైతే మన రామ్ చరణ్ గారు ఈ 3 గేమ్స్ ఏవైతున్నాయో, ఒక గేమ్ కోసం ఏదైతే రీచ్ కావాలనుకున్నారో ఆ గేమ్ కోసము ఈ ఒక స్ట్రగుల్ వచ్చి ఆగిపోతారు. మళ్ళీ ఏదైతే ఆ గోల్ రీచ్ కావాలనుకున్నారో ఆ గోల్ కోసం 100% ఎఫర్ట్స్ పెట్టి కాలు పోయినా కూడా ఎంత కష్టపడ్డంటే సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి. 1000 కోట్లు 100% ఇది కలెక్ట్ చేస్తుంది. సూపర్ మూవీ ఇది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రామ్ చరణ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు మూవీలో. యాక్టింగ్ 1000 crores యాక్టింగ్ బాగా చేసింది. క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ 40 minutes ఫుల్ ఎమోషనల్గా ఉంది అనుకో.
మేడం మీరు చెప్పండి మేడం ఎట్లా సూపర్ ఉంది, సూపర్ ఉంది, యాక్టింగ్ బాగుంది, బాగుంది. సినిమా చాలా బాగుందన్న. ఇప్పుడు వచ్చాము మేము. ఈ సినిమాలో మెయిన్ థింగ్ ఓన్లీ వన్ మ్యాన్ షో రామ్ చరణ్ లేని ఇంకా మూవీ లేదు. నా సినిమా ఇప్పుడే చూశాను, చాలా చాలా బాగుందన్న. రామ్ చరణ్ అన్న కట్సు, అది మజోల్స్ బాడీ, ఆ గద తిప్పే ఫైట్ చాలా బాగుంది రామ్ చరణ్ అన్న. ఇంకోటి అది చేతి బ్యాడ్ తిప్పుతాడు, అది కూడా చాలా బాగుంది రామ్ చరణ్. జగపతి బాబు యాక్టింగ్ కూడా బాగుందన్న, చాలా బాగుంది. సినిమా మాత్రం హిట్ అన్న. ఎవరెవరో చెప్తుంటారు కొంతమంది ఫ్లాబు అది ఇది అని. మ్యూజిక్ డ్యాన్స్ కూడా బాగుందన్న, డ్యాన్స్ కూడా బాగా చేశాడు. నేను ఆడాలా? నేను ఆడితే వాళ్ళు చూపిస్తారేమో కదా, మళ్ళీ మా వాళ్ళు అందరూ తిడతారు. రామ్ చరణ్ బెస్ట్. మర్చిపోయినా, రామ్ చరణ్కి బాబు పుట్టారు కదా, ఒక బాబు. రామ్ చరణ్ బాబు పుట్టాలని నేను దేవుడు మొక్కున్నా. నా బాధ అది మొత్తం దేవుడు విన్నాడు, బాబు పుట్టించాడు. రామ్ చరణ్ హ్యాపీగా ఉండమని చెప్పండి. సినిమా చూడడం జరిగిందండి, చాలా బాగుంది. పెద్ద సినిమా చూడడం జరిగిందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు, ఇంకా బాగుంది. దాని రీజన్ ఏంటంటే మామూలుగా రామ్ చరణ్ గారి సినిమాలు అంటే ఫైట్లు అవి ఉంటాయి, జస్ట్ అదే అనుకుంటాము. అలా కాదు, ప్రాపర్ సెంటిమెంట్. రామ్ చరణ్ గారి సెంటిమెంట్ చాలా బాగా చేశారు. సినిమాలో కూడా సెంటిమెంట్ చాలా బాగుంది. దాని బ్యాక్ డ్రాప్లో స్పోర్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్ వెరీ గుడ్ అండి. ప్రెడిక్టబుల్ లేదు, హీరో జర్నీ అప్స్ డౌన్స్ అన్నీ ఉంటాయి. మనం అనుకున్నట్టు కమర్షియల్ హీరో కాబట్టి ఇట్లా కొడితే 100 మంది వెళ్ళిపోతారు, అలా ఏమీ లేదు. ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడండి. మనకి చూడడానికి కుస్తీ లుక్లో బాగుంటాడండి రామ్ చరణ్ గారు, కానీ ఆయన ఏడుస్తూ చేసే కొన్ని యాక్షన్ సీన్స్లో మాత్రం బాగా కనెక్ట్ అవుతాం. మీరు చూడడానికి మజిల్స్ ఉన్నా కనెక్ట్ అయ్యేది మాత్రం ఆయన ఏడుస్తూ కొన్ని సీన్లు చేస్తాడు, లాస్ట్కి వచ్చాక బాగా కనెక్ట్ అవుతాం. పెద్ద మూవీ చాలా చాలా బాగుంది. అటుకులోడు అదర కొట్టాడు. జాన్వీ కపూర్, శృతి హాసన్ డ్యాన్స్ చాలా బాగుంది. తర్వాత కర్ణాటక హీరో శివన్న సూపర్గా యాక్ట్ చేశాడు. ఆ పైల్ మ్యాన్ ఫైటింగు, ఆ ట్రైనింగు సూపర్ అంటే సూపర్ డూపర్గా చేశారు. మొత్తానికి ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్, స్పోర్ట్స్ సాటిస్ఫాక్షన్ అన్నిటికీ చాలా బాగా మంచి మోటివేషన్ ఇచ్చారు. చరణ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్, వెరీ గుడ్ యాక్టింగ్, గుడ్ లక్. సూపర్గా ఉందండి, ఏడిపించేసాడు. పెద్ద అయితే బాగుంది, నచ్చింది బాగా. డ్యాన్స్ సూపర్గా ఉంది. అవును, ఏడిపించేసాడు అసలు. అవును, పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్ కాదు, ఇంకటి నుంచి పెద్ద మూవీ అండి. నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 మినిట్స్ నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ఉంది రంగస్థలము. అన్నిట్లని నిజంగా చెప్తున్నా, బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను, నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీశారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 మినిట్స్ ఏడ్చాను, 30 మినిట్స్ అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలే, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. లిటరలీ ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి,
దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరల్లీ నేను చెప్తున్నా ఈ మూవీ లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డు మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా విన్నారు. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి అయితే నిజంగా ఇంకా మాటలేదు లేవన్నా. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం ఏడిపోతుంది అసలు. ఆ సీన్కి అయితే తను నడలైతే అర్థం కాదు. మాది అయితే అమలాపురం అన్న. రామ్ చరణ్ చూడక దగ్గరికి వచ్చాం కానీ ఇంత మమ్మల్ని బుచ్చిబాబు గారు అయితే ఎంత ఎమోషనల్ చేసి ఎలా తీసాడో తెలియట్లేదు సినిమా. అసలు రామ్ చరణ్కి నటించడం రాదంటారు. ఒక్కసారి సినీ ఇండస్ట్రీకి మరో పేరేంటో రామ్ చరణ్ నిరూపించాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవడైనా సరిపి చెప్తున్నానన్నా. మేమైతే ఇక్కడ కాదన్నా, మాది అమలాపురం. సినిమా అయితే చాలా బాగుందన్న. మాది ఇక్కడ కాదు అమలాపురం. మా లాంగ్వేజ్ అర్థమవుతుంది మీకు. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. మామూలుగా పిచ్చి ఎక్కువైంది అనుకో. అంటే కొంతమంది చాలా బాగుందన్న యాక్టింగ్ అన్న. యాక్టింగ్ అయితే మైనస్. ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పక్కర్లేదు. ఇంకా తెలిసిన యాక్టింగ్ మీకు. గెలిపోయినా ఇక్కడ డ్యాన్స్ చేయడానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ ఇప్పుడు ఏం సరే ఇన్ని ఏళ్ళ మంది ఇప్పుడు చేసేలా కొడతాం. కొంతమంది సినిమా చాలా బాగాలేదు ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు ట్రోల్ చేసుకుంటాడు. నోర్లు మూసుకుంటే బయటకు పంపనిచ్చాం. ఎక్కడ నుంచి అంత ఇదిగా ఉంది సినిమా. ఒక్కసారి చూస్తే రెండోసారి చూడాలనిపిస్తుంది సినిమా. అంత ఇదిగా ఉందన్నా. ఏడవట్లేదన్నా. సినిమా బాగుంది. సినిమా బాగుందన్నా. సినిమా అయితే సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. సినిమా బాగుంది కానీ ఆ ట్రైలర్లో చూస్తే సరిగా బాగాలే. ట్రైలర్ మార్చాలి. సినిమా బాగుంది. సినిమా అయితే ఏ కులంలో పుడుతుంది, ఏ మతంలో పుడుతుంది, ఏ ప్రాంతంలో పుడుతుంది, మనం పుట్టిన ఏదో ఒకటి సాధించాలా. అందు గురించి గ్రామీణ స్థాయిలో గలీలో ఉండి కిలీలు నిలబడడం కాదు నాయన. నీకు ఏది వస్తే అది నేర్చుకో. కబడ్డీ, ఖోఖోనా, క్రికెటా, వాలీబాలా, కుస్తీనా, ఏది వస్తే అది నేర్చుకో. నువ్వు గల్లీలో కాదు ఉండేది, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి ఒక మంచి అలా రైలు కోసం పోరాడితే ఈయనేమో గ్రామీణ స్థాయిలో ఉన్న పోరాటాల కోసం పోరాటం చేసిండన్న. నిజంగా బుచ్చిబాబు పోరాటం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే చాలామంది విలేజ్లో పోరంబోగులు తిరుగుతున్నారన్న. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడు నేను కింది స్థాయి వాళ్ళకి అర్థం కదా అంటే చెప్తా కదా, ఎవడైతే కింది స్థాయిలో ఉన్నాడో అందరూ పెద్ద సినిమా చూడరు ఆయన. పైకి వస్తారు, పై స్థాయి వాళ్ళు అయిపోతారు. ఎందుకు అంతే. కంపల్సరీ చూడండి. మంచి మెసేజ్ ఉంది మేడం.
చాలా మెసేజ్ ఉంది. నేను వచ్చింది మాత్రం రామ్ చరణ్ కోసం కాదు, జాన్వీ కపూర్ కోసం వచ్చిన. ఎందుకంటే రామ్ చరణ్కి ఆల్రెడీ పెళ్ళైంది కదా, ఉన్నదిగా జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుందని చెప్పేసి వచ్చిన. ఏడ కనిపిస్తే ఆడ కట్టేస్తా, ఏడ పెడితే ఆడ కట్టేస్తా, మళ్ళీ బుడతా వేయండి. అది ఇంకా అనుకొచ్చాను 100% అందం దేవతలా ఉంది. రంభ, ఊరసు, మేనక, తిలోత్తమ అందరినీ మిక్సీలు వేసి రూపుతే ఎట్లా ఉంటుందో అంతకంటే అందంగా ఉన్నది. సో యాక్చువల్గా మూవీ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అనేది చాలా లాగ్ ఉంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడ అవసరం అంతగా లేదు మూవీలో, చాలా సైడ్ క్యారెక్టర్లా పెట్టారు. ఉన్న దాంట్లో కూడా స్క్రీన్ ప్లే బాగున్నా మేబీ ఆమె డైలాగ్స్ ఇంకా బెటర్గా వస్తుండేమో, బట్ నాకు అంత ఏం నచ్చలేదు ఆవిడని పెట్టడం. తర్వాత మ్యూజిక్ బుచ్చిబాబు కాకుండా వేరే ఎవరైనా తీసుంటే బెటర్గా వస్తుండే ఏమో, అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ మూవీ గ్రేట్ అని చెప్పలేము. డాన్స్ మాత్రం చాలా బాగా చేశారు రామ్ చరణ్ కాబట్టి, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. RRR చూసిన తర్వాత ఈ లెవెల్ యాక్టింగ్ ఓకే, చాలా బాగా చేశారు, చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంకా బెటర్గా ట్రై చేసి ఉండొచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది మూవీ. అసలు లేదండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా. అందరూ చూడాల్సిన మూవీ యాక్చువల్గా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుందండి. ఓవరాల్గా అన్నీ చాలా బాగుంది, అందరూ మళ్ళీ చూసేలా కూడా ఉంది.